చాలా రోజుల వరకు మీ ముందుకు వచ్చాము. ఈరోజు కడాయి చికెన్ చేయబోతున్నాం, చూడండి కంటిన్యూ. ఇంకేంది బారులే తినక బొర్రలు మొత్తం లోపడికొస్తున్నాయి, వేద్దామని చూస్తాను. పారా బాగా మంది బయటకైనప్పుడు దాదిడలు అత్తలేవని అడుగుతారు బాగా మంది, అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చినాం. చూడురి మొత్తం. అండు ఓలని అంటారు, తినుడు ఓలన్నా తింటారు, కానీ ఫస్ట్ తోమాలి. తోమితేనే అన్ని పనులు నడుతాయి. చూసిరా తెల్ల అయింది. ఏమారా ఆడు కంచుడుగాడు ఆడు అటే వేయండు, వీడికి అట్లా కానీ ఇటే వేయండు. నువ్వు కడి చేయి అవన్నీ, క్యారెట్ టమాటాలు అవన్నీ కడి చేయి. నువ్వైతే పొయ్యి చెత్త పోయి కానీ ఆ కట్టెలే వద్దాడు. ఏమారా బడా చూసిరా దోస్తులు గిట్టుంటుంది. ఇగో అనిత ఓ అనిత నా అందమైన అనిత, దయలేక కష్టైన నా మీద ప్రేమ. నాకు పొరకలాడుతున్నారు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో. కట్టెలు ఎత్తలేదు, ఏం ఎత్తలేదు, కూర్చుంటే అయిపోతుందా? కట్టెల కోరే వాటే మీరు. చూసిరా ఫ్రెండ్స్, ఇద్దరు అన్నదమ్ములు మంచిగా మంచిగా పొందుగా కూర్చున్నారు, కట్టెలు ఎప్పించిర్రు, ఇగో కత్తి నూరు అన్నారు. మా అల్లుడేమో కంచులు తోముతుండ్రు, వాళ్ళేమో జడ్జా కూర్చుంటారు, మాత్రమే పని చేపిస్తారు, అన్ని పనులు మాత్రం చేపిస్తారు. వాళ్ళు ఒక్క పని చేస్తలేరు. గట్లున్నారు, ఏం చేస్తావు? చూస్తురు కదా, మావాడైతే మొత్తం ఇప్పుడు అవి కోసిండు, మిరపకాయలు కోసిండు. మనకు చిన్నగా మనకు చికెన్ అనరాదు, కానీ అదేంది బగారు ఎత్తున్నాం. కొద్ది నూనె పోసుకొని బగారాకులు మిరపకాయలు వేసి ఇక బగారు వేసితే రారి చూద్దాం బగారు ఎట్లా చెప్తా మీకు. ఫస్ట్ అయితే నూనె పోసుకున్నాం. ఇప్పుడు నూనె పోసుకున్నాక ఏం చేయాలంటే బగారాకులు వేసుకోవాలి. బగారాకు వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. ఎట్లా అల్లుడు నాకు నేర్పుతారు కొద్దిగా. ఇక కూర్చో, నేర్పుతా. నువ్వు ఎక్కడ తిరిగితే ఏం నేర్పుతారా నాకు? సరగానే జీరో క్యారెట్ ఇవి ఉన్నాయి రెండు అంటే ఆయన తిన్నారు మొత్తం నీ పాలుతుగా. చాలు ఆకలి అవుతుంది. ఈ బారాకులు వేసాం, మిరపకాయలు వేసాం. కానీ తర్వాత గోల్డ్కి ఏం చేయాలంటే ఏమైందా అనుతురా ముచ్చట పెడుతుర్రా? అనుతున్నావు, ఇది నేర్పుతున్నా. నువ్వు పోతున్నా ఆగు, ఇప్పుడు కాదు ఉప్పు. అన్నయ్య తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఏం కాదు, పురుగొట్టిన ఏం కాదు, దగ్గర వచ్చింది దగ్గర. ఒక 10 రోజులు కాపాడుతూ అయిపోయా. ఎవరు అవుతుందా? ఆగలేవురా నువ్వు. ఇప్పుడు క్యారెట్ ముక్కలు క్యారెట్లు వేసుకున్నావు, కమ్మగా ఉంటుంది. ఇది తినరా అంటే ఆయన తిన్నాడు వీడు. అవరా పోయి కూడా నాకు ఏం చెప్పితే నేను తిన్నాను పేరు చేయబడుతుంది. కొద్దిగా అంత ఉప్పు తేపు. ఉప్పుదేమన్నా కొంచెం వేసుకోవాలి, ఉప్పు బాగా వేసుకుంటే పరిచయం అది. మరి ఓకే దోస్తులు చూసిరు కదా, మావన్న అయితే బాగా రెస్టారెంట్ తోలేసిన అటు పోయి అటు అన్ని రెడీ చేస్తుండు. నేను ఉల్లిగడ్డ కోసిన, మన మిర్చి కోసిన, ఇగో ఇదేంటి రబాయ్ సిమ్లా మిర్చి, టమాటా, క్యారెట్ మొత్తం కోసి రెడీ పెట్టిన. ఇప్పుడు పోయి మళ్ళీ కూర వండుతాం. ఇప్పుడు కానీ అది కానీ జల్దీ తొందర. సో ఇప్పుడే చూసిరు కదా, మనకైతే మిరపకాయలు కానీ ఉల్లిగడ్డలు కానీ క్యారెట్ కానీ బగారాకులు కానీ మొత్తం గోల్నాయి. తర్వాత మనం అలా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలంటే మనకు బియ్యం అయితే ఒకటి పోతాం కదా, ఇవి 2 పోయాలి. చలో రారి చూద్దాం.
ఒక దోస్తులు చూసిరు కదా బగారా అయితే ఉడికింది దిచ్చేసినాం. ఇప్పుడైతే మనం కడాయి చికెన్ వండుదాం. కడాయి చికెన్ అంటే గంజులలో భగవాన్లో అండద్దు, కంచుట్లో ఇనుప కంచుట్లో వండుకోవాలి, మంచిగా ఉంటుంది. నేను కంటిన్యూ చూపెడతా, మీరు చూడుర్రి. మామరే సామాను నాకు అంది, అదేనా అన్నీ మనం వేసేద్దాం. ఓకే నూనెదే ఫస్ట్. నూనె ఇగో ఇక అటు పెట్టు. ఉల్లిగడ్డ బిల్లిగడ్డలు అన్నీ తీసుకొని ఇటు పెట్టు. ఒక దోస్తులు చూసిరు కదా, మనకైతే నూనె వేడైంది. ఫస్ట్ అయితే బగారాకులు వేసుకుందాం. మనకైతే ఫస్ట్ అయితే బగారాకులు గోలినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. కొన్ని ఉల్లిగడ్డ గోలింది, మిరపకాయలు వేసుకుంటున్న దోస్తులు చూడరి. మరి చూసినా కడాయి చికెన్ ఇట్లా అండాలి. మరి అవన్నీ మారిపోతున్నాయి కానీ ఎవిరా మాడతలేవు. గోలొద్దారా మంచిగా దంచినట్టు గోలొద్దా. నువ్వు మీకు మంచి అనట్లేదు. నువ్వు ఎప్పుడైనా చూద్దు ఆవురా బామ్మది. అందరు కట్టినంటారు, తర్వాత ఎట్లా అంటారు. అబ్బా చే ఎంత పేరు చేస్తావు అనుకున్నా, ఎంత బరాబర్ చేసినావు అంట. చూడు బాబు తినే టైంలో మంచిగా ఉన్నా అంటారు. ఇక చూడలేవు నువ్వు అసలు టైం ఎట్టుంటుందో. వా మనకైతే ఉల్లిగడ్డ మిరపకాయ గోలింది. ఇప్పుడు క్యారెట్ ఎత్తున్న దోస్తులు చూడు. అరే బడిగే అవి క్యారెట్లే ఇది కాదారా, ఇగో కళ్ళు కళ్ళాడతారా గుడ్డడా. ఇగో అన్ని తిన్నాడు, ఆకలైనట్టు తిన్నాడు. పావు కిలో క్యారెట్లే ఇచ్చినాం. ఇవి చిన్న చిన్న ఏలంత పొడి ఉన్నాయి. పావు కిలో అరే మీతో ఒర్రు రాదురా, నేత వాళ్ళు టమాటాలు వేసుకుంటా. అలా అయితే తాలుపుకి వేసిర్రు మిరపకాయలు, చిమ్మల మిర్చి మొత్తం. ఇప్పుడైతే నేను ఇగో చికెన్ కడుకొస్తా, దాని వేద్దాం ఇక. ఒక చూసిరు కదా, మనకైతే టమాటా గోలింది. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం. ఒక దోస్తులు మనకైతే అల్లం అయితే గోలింది. ఇక సిమ్లా మిర్చి వేసుకుందాం. చికెన్ కర్రీ కాదు, ఇది టమాటా కూర. టమాటా కూర కాదు, టమాటా క్యాప్సికం కూర రెండు కలిపి. ఇప్పుడైతే మనకు సిమ్లా మిర్చి వేసి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరల పొడి టెస్ట్ అట్లా పోసుకుందాం. చూడుర్రి. ఆయే నువ్వు ఉల్లిగడ్డ మిర్చి చికెన్ అనక గిన్ని తీరులో ఏవాడుతుంది. నువ్వు ఇంగ్లీష్ అని అంటున్నావే నువ్వు. అరే అన్నీ ఎత్తనే మంచిగా గమ్మతి ఉంటుందిరా. వేసాక చూడు, తినేటప్పుడు అప్పుడు చెప్పురా దోస్తులకు. అంతే అంటవా? అన్నేటప్పుడు నీకు పిసలెత్తుంది. ఇది ఏంద్రో, ఇది ఏం ఎత్తుండు, ఏం చేస్తుండు అని నీకు అర్థమవుతలేదు. అర్థమవుతలేదు నిజంగానే. అందుకే చూసుకుంటే చేయరు. తినేటప్పుడు ఏమేమి వేసిన ఏం కదా అని అప్పుడు నువ్వు ఎప్పుడైనా వండుకోటప్పుడు అబ్బా గిట్ల వేసిన గిట్ల చేస్తేనే బరాబర్ అయింది అని. అంతే అంటవా? అందుకే కడాయి చికెన్ నన్ను ఎందుకు పేరు పెట్టినా, అందుకే పెట్టినా. చూడు, కొద్దిగా టెన్షన్ వాడకు బామ్మరిది. ఇది తెలివి బాగుంది నీకు. అన్నీ ఉపయోగించాలిరా. చూడాలి ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది చూడాలి. ఎట్లరా చూసిరు కదా, ఇప్పుడైతే మనకు అన్ని గోలినాయి. మంచిగా నూనె మీదకి వచ్చింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బామ్మరే చికెన్ అందుకున్నావా? చికెన్ దగ్గర ఉంది. మంచిగా నూనె అయితే మంచిగా మీదకి వచ్చింది. చూడు అయ్యో ఎట్లా వచ్చిందో. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇక ఓకే చూసిరు కదా, మనం అయితే ఇప్పుడు పెరుగు పోసుకుందాం. చూసిరుగా దోస్తులు, మనం పెరుగు పోసుకున్నాం కాబట్టి కొంత నీళ్ళు పోసుకున్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ పెరుగు పోసుకుంటే అట్లనే ఎసరు వస్తుంది. మనం ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. చూడుర్రి. ఏనా గంట దింపురా. అరే గంట దింపినా ఏ మొత్తం చాలు, సంతడు చాలు. ఓకే దోస్తులు చూసిరు కదా, మనకైతే కడాయి చికెన్ రెడీ అయింది. కొంచెం అంతా దంచుకున్న ధనియాల పొడి, మిర్చి వేసుకుందాం. ఆ తర్వాత సిమ్లో మిర్చి వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇట్లా లైట్గా చల్లుకొని అప్పుడు
వేద్దాం. గరం మసాలా గరం మసాలా వేద్దాం రా. మాకు అదే ఎయ్ చూసిరుగా దోస్తులు, మనం అయితే గరం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు సిమ్లా మిర్చి వేసుకుందాం. అట్లా అన్ని లైట్గా వేసుకొని ఇగో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా అంత. అరే మళ్ళా ఏడా అవుతారు అవతల అంటదాకా. ఏ మస్తు మస్తు కూరింది. కడాయి చికెన్ ఖతర్నాక్ ఉంది. నేను ఫస్ట్ బియ్యం అండంగా అంత పుల్ల పుల్ల వాసన వచ్చింది, అంత టమాటా కూర లెక్క ఉంటుంది అనుకున్నా కానీ మంచి కూరింది. అన్నంలో మంచిగా ఉంది, పదహారు అన్నంలో. కటాయి చికెన్ జోరుదారు ఉందిరా. అబ్బా ఇంత మంచి కూరలా దొడ్డు మిరపకాయ వేసుకుని తింటే ఇంత కమ్మ ఉందే. కారం లేదు, తీయ ఉంది మిరపకాయ. ఓకే దోస్తులు, చూసిరు కదా అందంగా ఎట్లా చూసిర్రు. అంతే, ఏం లేదు, ఇలా పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఒడిగే నన్ను బాగా ఎద్దిద్దిరిగా. ఇదేనా అట్లనే అంటుడు అని అన్నారు. చేదే కానీ ఎవ్వలే కానీ దోస్తులు చేసేదాకా ఆవురి, చేసినాక దాన్ని తిని టెస్ట్ చూసి అప్పుడు చెప్పుర్రి. అట్లా మా వాళ్ళే కాలేజీ పడకుర్రు మీరు. ఆంగాకురి సరేనా? చెప్పురు దోస్తులు, ఎప్పుడు ఎట్లా నేను ఇంకా చెప్పురు, అందరు చెప్పుర్రి. సూపర్ ఉంది, ఏకదా ఉంది. మీ ఇట్లా చేసుకొని తినూరి. బగారన్నం అయితే మర్చిపోకూరి, బగారన్నం చేసుకో తీలకు మంచిగా ఉంటుంది. కటాయి చికెన్ అన్న బాగారన్నాం మొత్తం ఎక్కి పడేసి మా భీముడు. ఇంక ఇలా ఈ రొట్టెలు పోయి చేరాదు కానీ తాగా ఉంది, కానీ రొట్టెలు తీసుకొని తింటానా ఏమైనా ఉంటుందా? కిరాక్ కిరాక్ మళ్ళా ఉంటుంది ఎక్కువ. మళ్ళా కావాలన్నా సూపర్ ఉన్నదే, సూపర్ ఉంది. పో మరి ఏందనుకుంటున్నా భీముడు అంటే. అన్న ఎప్పుడన్నా తిన్నా నీ లైఫ్లో ఇట్లా? నేను తినలే. ఈ కూర నేనా మంచిగా ఉంది. ఇగో దీన్ని అన్న కడాయి చికెన్ అంటారా ఇట్లనే. అరే నీ దోస్తులు ఉంటే గిఫ్ట్ ఉంటాయి.